హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండ్ నిల్మా ఐడియాస్ కి నేను మీ స్మైల్కా వెల్కమ్ చెప్తున్నాను. లాస్ట్ టైం నా థర్డ్ ఇయర్ వీడియో చేసినప్పుడు నా సిఎస్సి దాని గురించి ఎలా చదువుకున్నాను దాని గురించి చాలా డౌట్స్ అడిగాను అనమాట కమెంట్ సెక్షన్ లో. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఈసారి నేను మీరు అడిగిన డౌట్స్ లో నుంచి కొన్ని డౌట్స్ పిక్ చేసి చెప్దామని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోని డైరెక్ట్ చూస్తున్నట్టయితే మీకు కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు అసలు ఏం మాట్లాడుతుంది అని. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూసి ఇక్కడికి వచ్చేయండి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. అండ్ నేను ఇవాళ రివీల్ ఒకటి చేయబోతున్నాను. చాలా మంది అడిగారనమాట నా శాలరీ ఏంటిది, నా జాబ్ ఎక్కడ వచ్చింది ఇదంతాను. ఇవాళ వీడియోలో కొన్ని హింట్స్ లాగా కొంచెం రివీల్ చేస్తాను అనమాట. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే నాకు మా మమ్మీ కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చిందంట, అవి అడుగుతా అన్నది మీ కమెంట్స్ లో నుంచి. సో అక్కడ వరకు అయితే ఆన్సర్ ఇస్తాను. ఓకే స్మైలీ, నేను మీ నీల్మాన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది స్మైలీ వాళ్ళ మదర్ని. ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా కామెంట్స్, మదర్స్ చాలా డౌట్స్ అడిగారు, స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చేసి మీకు ఎలా థర్డ్ ఇయర్ అయిపోగానే జాబ్ ఎలా వచ్చింది, ఇంటర్న్షిప్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి కామెంట్స్లో. అన్నిటికీ రిప్లై ఇవ్వలేం కదా, అందుకనే ఇలా నేనైతే ఒక బుక్లో రాసుకొని వచ్చాను ఫ్రెండ్స్ క్వశ్చన్స్. ఇప్పుడు టాప్ 10 క్వశ్చన్స్ అయితే నేను అడగబోతున్నాను. స్మైలీ, నువ్వు రెడీగా ఉన్నావా? సరే, ఫస్ట్ క్వశ్చన్ స్మైలీ. ఇంటర్న్షిప్ ఎప్పుడు, ఏ ఇయర్, ఎలా తెచ్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, హ్యాకథాన్స్ అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్ చేయాలా, మనం నార్మల్గా కూడా చేయొచ్చా అని అడిగారు అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ప్రాజెక్ట్స్ అనేది అసలు హై స్కూల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు అనమాట. నేను చేయలేదు, నాకు అంత తెలీదు. నేను ఐ కేమ్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్ నుంచి సిబిఎస్ఈకి వచ్చేసరికి నాకు ఆ షిఫ్ట్ లోనే సగం అయిపోయింది. మన ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే మొత్తం ఈ జేఈ కోచింగ్కే మనకు టైం అయిపోతుంది కాబట్టి మనకి ఇంపార్టెన్స్ తెలియదు అనమాట. ప్రాజెక్ట్స్ సిఎస్సి చేయాలి అనుకుంటాము త్రూ జేఈ, బట్ మనకి హై స్కూల్లోనే ప్రాజెక్ట్స్ చేయాలని ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు. హై స్కూల్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ చేయొచ్చు, హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అది కూడా చేస్తే మనకి పాజిటివ్ ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు చేయకపోతే ఐ సజెస్ట్ దట్ మీరు కాలేజ్ లో స్టార్ట్ అవ్విన కాడి నుంచి లైక్ ఫస్ట్ ఇయర్ నుంచే ట్రై టు గెట్ ఇన్ టు ఇట్. మీకు కంపల్సరీ రావాల్సిన అవసరం లేదు, ప్రతిదీ రావాల్సిన అవసరం లేదు. బట్ మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఒక హ్యాకథాన్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక ఐడియాథాన్ అంటే ఎట్లా ఉంటుంది, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ అని తెలియాలంటే ఫ్రమ్ ద స్టార్ట్ ఇట్ సెల్ఫ్ మనకి ఫస్ట్ సెమ్ లో బేసిక్స్ నేర్పిస్తారు కదా, అక్కడి నుంచే మీకు కాలేజ్లో ఇంటర్ కాలేజ్ అండ్ ఇంట్రా కాలేజ్ లైక్ రకాలు ఉంటాయి అనమాట హ్యాకథాన్స్. ఫస్ట్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఇంట్రా కాలేజ్ అనమాట. సో దట్ మీ కాలేజ్లో మీ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ తోనే మీకు ఫస్ట్ కాంపిటీషన్స్ అనేవి జరుగుతాయి కదా, అక్కడి నుంచే మీకు హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నాయంట. ఓకే, ఈ బ్యాచ్ లో ఎవరెవరు ఎలా ఎలా నేర్చుకుంటున్నారు, ఏమేమి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి, నేను ఇంకేమేమి నేర్చుకోవాలి అనేది అక్కడి నుంచే మనకు ఐడియా వస్తుంది. సో ఐ సజెస్ట్ దట్ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయకపోయినా హ్యాకథాన్స్ మటుకు సెమ్ 1 నుంచే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తే మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ యూ గెట్ టు అండర్స్టాండ్ కి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా పోతుంది ఫ్యూచర్ అనేది అర్థమవుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ సెమ్ లో కొంచెం టాపిక్స్ నేర్చుకుంటాం కదా. సో ఫస్ట్ సెమ్ సమ్మర్ మీకు హాలిడేస్ వస్తాయి. సో అప్పుడు వింటర్ హాలిడేస్, ఐ గెస్ వింటర్ హాలిడేస్ రాగానే ఒక చిన్న ప్రాజెక్ట్ లైక్ మీ ఓన్ ప్రాజెక్ట్, యూట్యూబ్ లో కూడా చాలా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉంటాయి. యూ కెన్ టైప్ అండ్ సీ యూట్యూబ్ లో లైక్ ఫస్ట్ సెమ్ ప్రాజెక్ట్, సెకండ్ సెమ్ ప్రాజెక్ట్స్ ఇట్లా ఉంటాయి అనమాట. మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు కొన్ని హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేసిన మీ ఫ్యాకల్టీ కూడా కొన్ని చెప్తారు కదా ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి టాపిక్స్ అని. ఆ టాపిక్ ఎంచుకొని దట్ వింటర్ ఆర్ సమ్మర్ హాలిడేస్ ఒక నెల కూర్చోండి. లైక్ 2 months బేసికలీ వీ గెట్ ద హాలిడేస్ కదా. 1 month సిట్ అండ్ హోన్ ద స్కిల్స్. లైక్ మీరు ఆ ఎంచుకున్న టాపిక్ మీద అన్ని నేర్చుకోండి. యూట్యూబ్ లోనే ఉంటాయి అన్ని, మనం ఏ కోర్సెస్ కూడా తీసుకోని అవసరం లేదు. యూట్యూబ్ లోనే మీ టాపిక్ సర్చ్ చేసి లైక్ దిస్ 23 hours కోర్సో, 24 hours కోర్సో, 1 week కోర్సో ఉంటాయి, అవి చేసి అండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఏదో స్కిప్ చేసుకుంటే వీడియోలో వాళ్ళు చేస్తే చూడటం కాదు, చూస్తే ఏది రాదు. వాట్ ఎవర్ స్టెప్స్ దే ఆర్ డూయింగ్ మనం కూడా కూర్చొని చేయాలి. సో దట్ వీ అండర్స్టాండ్ ఫ్లో ఎట్లా జరుగుతుంది అని. సో ఇప్పుడు ఈ 1-2 weeks కూర్చొని నేర్చుకున్నారు కదా, ఒకవేళ టాపిక్ పెద్దదైతే 1 month కూడా తీసుకోవచ్చు. ఈ 1 month 1 week మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో దాన్ని ఒక ఐడియా, ఫస్ట్ యూ కెన్ సర్చ్ ద ఐడియా ఆల్సో ఇన్ యూట్యూబ్ ఓన్లీ. మనం ఏమంటే టైప్ చేయొచ్చు అంటే నేను లైక్ ఫర్ ద టాపిక్ గివ్ మీ 10 ideas విచ్ వుడ్ బూమ్ ఇన్ 2025 లైక్ ఇయర్ కాబట్టి అప్పుడు వాళ్ళు ఒక 10 టాపిక్స్ ఎవరో ఒకరు యూట్యూబర్ చెప్పుంటారు ఇవి చేస్తే మంచిది రెజ్యూమ్ కోసం అని. ఆ టాపికే ఎంచుకోండి. మీకు ఏ టాపిక్ ఐడియా రాకపోతే, ఐడియా వస్తే మీ ఓన్ టాపికే చూస్ చేసుకోండి. సో ఆ టాపిక్ ఎంచుకున్నారు కదా, టాపిక్ అయితే వచ్చింది. సో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ స్కిల్స్ ఇక్కడ అప్లై చేయండి. సో బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ వింటర్ ఆర్ సమ్మర్ హాలిడేస్ యూ వుడ్ హావ్ గాట్ అ ప్రాజెక్ట్ విచ్ యూ కెన్ షో. లైక్ మీకు స్కిల్స్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ రెడీగా ఉంది అండ్ మీరు మీ ఈ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ మీ ప్రాజెక్ట్లో ప్రొజెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్
ఫస్ట్ సెమ్ అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్షిప్స్ పడతాయి. బేసికలీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ కి సమ్మర్ ఇంటర్న్షిప్స్ పడతాయి. బట్ కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవి ఫస్ట్ ఇయర్స్ కూడా అలౌ చేస్తాయి అనమాట. యూ కెన్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ సెమ్ లో మనం ప్రాజెక్ట్ రెడీగా తీసుకున్నాం, విచ్ ఇంప్లైస్ దట్ మన రెజ్యూమ్ కొంచెం బిల్డ్ అయింది. సో ఏదైతే రెజ్యూమ్ బిల్డ్ అయింది, స్కిల్స్ వచ్చాయి, దాంతో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి వీ కెన్ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్. సో మనం అందరం గూగుల్లో చేయలేము, అందరం మైక్రోసాఫ్ట్ లో చేయలేము. సో వాట్ నెక్స్ట్ అన్నప్పుడు నేను చేసింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నేను లింక్డ్ఇన్ అండ్ ఇంటర్న్షాలా వీటిలో అప్లై చేశాను. ఎందుకంటే అప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇవి 2 sites మాత్రమే భూమిలో ఉండేవి ఇంటర్న్షిప్స్ కోసం. కొంతమంది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేశారు, బట్ నేను ట్రై చేశాను, నాకు రాలేదు. సో వాట్ ఐ డిడ్ వాస్ లింక్డ్ఇన్లో ఇంకా ఇంటర్న్షాలా, ఈ లింక్డ్ఇన్లో ఏం చేశానంటే లైక్ ఐ పిక్ ద హెచ్ఆర్స్. లైక్ నేను ఏదైనా కంపెనీ చూస్ చేసుకోవాలంటే హెచ్ఆర్కి డైరెక్ట్ మెయిల్స్ పంపేదాన్ని నా రెజ్యూమ్ని. సో కొంతమంది కాంటాక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది చేయకపోయేవాళ్ళు. సో అట్లా నాకు ఒక ఇంటర్న్షిప్ వచ్చిందనమాట లింక్డ్ఇన్ ద్వారా. నేనేంటంటే నాన్ టెక్నికల్ ఇంటర్న్షిప్ చేశాను అప్పుడు, గ్రాఫిక్ డిజైనింగ్. బట్ మీకు టెక్నికల్ కావాలంటే ఆ టైప్ కూడా ఉంటాయి అనమాట. సో అలా మీరు ఫస్ట్ ఇయర్ ఎండింగ్కే మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. అండ్ ద ఓన్లీ పాయింట్ ఇస్ మీ రెజ్యూమ్లో కొన్ని ప్రాజెక్ట్స్, మీ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. సో దట్ ద రిక్రూటర్ ఆల్సో గెట్స్ లైక్ ఓకే దిస్ పర్సన్ కెన్ డూ హార్డ్ వర్క్ అండ్ దిస్ పర్సన్ షోస్ ఈ రెజ్యూమ్ చాలా బాగుంది అని వాళ్ళకి ఐడియా వస్తుంది అనమాట. సో దట్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్ అండ్ హౌ టు గెట్ అన్ ఇంటర్న్షిప్. ఓకే, సెకండ్ క్వశ్చన్ స్మైలీ, సిజిపిఏ ఎంత ఉండాలి, నీ సిజిపిఏ ఎంత అన్నాడు చాలా మంది క్వశ్చన్ అడ్ చేశారనమాట. సిజిపిఏ కేటగిరీస్ గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఐఐటి కాలేజెస్, ఎన్ఐటి కాలేజెస్ కి అయితేనేమో వాళ్ళకి అంత సిజిపిఏ ఇయ్యరు, వాళ్ళకి సిజిపిఏ కేటగిరీస్ వేరే ఉంటాయి అనమాట. సో వాళ్ళకి సిజిపిఏ జస్ట్ హైయెస్ట్ స్టూడెంట్స్ చూస్తారు. ఇట్లా ఇప్పుడు 10 points కి 9 point అబౌవ్ ఉన్న వాళ్ళదే తీస్తారని లేదు, హైయెస్ట్ ఎంత ఉంటే ఎన్ని పాయింట్స్ ఉంటే అలా చూస్తారు. మన ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి లైక్ పేపర్ కరెక్షన్ కొంచెం ఈజీగా ఉంటుంది, లైక్ స్కోరింగ్ ఈజీగా చేయొచ్చు కంపేర్ టు దిస్ గవర్నమెంట్ కాలేజెస్. ఈవెన్ మన ఐ థింక్ జేఎన్టీయూ వర్క్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ మెయిన్లీ, అక్కడ కూడా చాలా కష్టంగా ఉంటుంది స్కోరింగ్. సో వాళ్ళ సిజిపిఏ 10 కి చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో కాలేజెస్ డోంట్ కమ్ బేస్డ్ ఆన్ 9 కంటే ఎక్కువ ఉంటుంది, అట్లా కొంచెం ఆ కేటగిరీ వేరే ఉంటుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ అయినా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో సిజిపిఏ కొంచెం ఈజీగా తెచ్చుకోవచ్చు. లైక్ 9.5 అబౌవ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి టు గెట్ ఇన్ టు లైక్ బెటర్ జాబ్స్ విచ్ ఆర్ అబౌట్ 10 lakhs కంటే ఎక్కువ ఉండాలంటే మోస్ట్లీ క్రైటీరియా యూ షుడ్ హ్యావ్ అబౌట్ 9 సిజిపితో పక్కా. అండ్ షార్ట్ లిస్టింగ్ ఎక్కువ జరగాలి మన కంపెనీస్ కి అంటే 9.5 అబౌవ్ ఉంటే బెస్ట్ అనమాట. నీకెంత ఉంది? నేను ఇంటర్వ్యూస్ కి కూర్చున్నప్పుడు 9.84 ఉండే. ఈ సెమిస్టర్ ఇంటర్న్షిప్ అది ఇది అలా మిక్స్ అయ్యి ఇప్పుడు 9.78 ఉంది మొత్తం టోటల్ 7 సెమ్స్ కలిపి. ఇంకా 8th సెమ్ రన్నింగ్ లో ఉంది, 4th ఇయర్ అదనమాట. థర్డ్ క్వశ్చన్, సిఎస్సి కదా, అంటే బీటెక్ అంటే సిఎస్సి మెయిన్, దాంట్లో స్పెషలైజేషన్ ఉండొచ్చా? అసలు ఏంటిది, నువ్వు స్పెషలైజేషన్ చేసావు కదా, అసలు ఏంటిది మరి? ఇది కొంచెం ట్రిక్కీ అనమాట. లైక్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది కొన్ని కాలేజెస్ లో జరిగింది, అన్ని కాలేజెస్ లో జరిగిందని నేను చెప్పను. మా కాలేజ్లో ఏం జరిగిందంటే మేము సిఎస్సి ఐఓటీ తీసుకున్నాను నేను. కానీ కొన్ని కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ మార్కింగ్ లో ఏం అర్థమైందంటే సిఎస్సి ఐఓటీ అంటే వేరే ఏమో, లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వేరే ఏమో అనుకొని దే డెంట్ గివ్ అస్ ఆపర్చునిటీ అనమాట ఇంటర్వ్యూస్ లో కూర్చోడానికి కొన్నిటికి. బట్ లేటర్ ఆన్ మా కాలేజ్ కరెక్ట్ చేసేసింది, సిఎస్సి ఐఓటీ ఉన్నా కూడా ఫైనలీ సిఎస్సి అనే చూపించేటట్టు కరెక్ట్ చేశారు వాళ్ళ సిస్టమ్ ని. సో అప్పటి నుంచి మాకు కూడా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది ఇంటర్వ్యూ వరకు చూసుకుంటే, ప్లేస్మెంట్స్ వరకు. బట్ నార్మలీ యాజ్ అ సబ్జెక్ట్ మనం స్పెషలైజేషన్ తీసుకోవాలా వద్దా అని చూసుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. ఎందుకంటే మనకి స్పెషలైజేషన్ గురించి చెప్పేది కేవలం 3rd year 2nd sem లో మాత్రమే. అండ్ 3rd year 2nd sem వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ తెచ్చుకొని ఉంటాం, ప్లేస్మెంట్స్ కూడా ప్రిపేర్ అయి ఉంటాం. సో స్పెషలైజేషన్ డజంట్ మ్యాటర్ దట్ మచ్ అనమాట. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు కేవలం ఆ సబ్జెక్టే తీసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. బట్ అదర్వైజ్ నార్మల్ సిఎస్సి తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, 4th క్వశ్చన్, నువ్వేం ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకున్నావు? ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది కదా, ఇంటర్న్షిప్ వచ్చింది, జాబ్ ఫుల్ టైం ఆఫర్ లో ఉన్నావు, మరి ఏం ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకున్నావు నువ్వు? నేను 100 రకాల స్కిల్స్ నేర్చుకున్నానండి. ఫస్ట్ ఇయర్ నుంచే నేను రకరకాలు ట్రై చేశాను, నేను ఒకటి అని చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్పెషలైజేషన్ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా ఐఓటీ, ఫస్ట్ దాన్ని
చూస్ చేసుకున్నాను కాబట్టి దాంట్లో కూడా ట్రై చేయాలి. సో నేను ఫస్ట్ ఆ స్కిల్స్ నేర్చుకున్నాను. ఆ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు నాకు అర్థమైందంటే నాకు అది వద్దు అని. దెన్ నేను మళ్ళీ గ్రాఫిక్ డిజైనింగ్ ఇటువైపు వెళ్ళాను, లైక్ వెన్ ఐ సా ఇన్ ద క్లబ్స్ అనమాట. సో ఆ స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ దెన్ త్రూ విచ్ నాకు ఏమొచ్చిందంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. వెన్ వీ వర్క్ ఇన్ క్లబ్స్ అండ్ ఆల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇంటర్వ్యూలో నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఏ రోజు లైక్ టాకింగ్ టు అన్ ఇంటర్వ్యూ వాస్ లైక్ టాకింగ్ టు ఫ్రెండ్ ఆర్ అ మెంటర్. నాకు ఏ రోజు ఇంటర్వ్యూర్ అంటే భయం అనేది కలగలేదు. ఎందుకంటే నేను క్లబ్స్ లో వర్క్ చేసినప్పుడు రకరకాల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం కదా. సో అప్పుడు మనకి ఆ భయం అనేది తగ్గుతుంది. లైక్ వెన్ వీ సిట్ ఇన్ ఇంటర్వ్యూస్ వీ గెట్ అ కాన్ఫిడెంట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది లోపల నుంచి. సో అదొకటి, ఆ స్కిల్ నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. అండ్ సెకండ్, నా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేశాను కదా, అక్కడ వాళ్ళు నాకు నేర్పించింది అంటే టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. నేను నైట్స్ వర్క్ చేసేదాన్ని. అప్పుడు నాకు అర్థమైందంటే మన రోజులో ప్రతిదీ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ స్కిల్ అక్కడ నేర్చుకున్నాను. ఇక్కడ నేను ఒక్కటి చెప్తాను స్మైలీ, టెక్నికల్ స్కిల్స్. నేను ఒక్కటి చెప్తాను. ఇక్కడ స్మైలీ సెకండ్ ఇయర్ లో సెకండ్ సెమ్ లో ఏం చేసిందంటే తను సొంతగా ఒక ప్రైవేట్ గా ఇంటర్న్షిప్ తెచ్చుకొని డే అంతా కాలేజ్ అండ్ ఎగ్జామ్స్ ప్లస్ నైట్ ఈవినింగ్ 6 కి స్మైలీ నీ జాబ్ స్టార్ట్ 6 కి స్టార్ట్ అయితే నైట్ 1 వరకు జాబ్ చేసేది అనమాట ఇంటర్న్షిప్. అప్పుడు మాకు ఒక గిఫ్ట్ కూడా చేసింది తన శాలరీ తోటి. అలా డే అండ్ నైట్ కష్టపడి తను ఒక ఇంటర్న్షిప్స్ అట్లా తన స్కిల్స్ డెవలప్ చేసుకుంది. ఎందుకంటే అది యాక్చువల్లీ పెయిడ్ ఇంటర్న్షిప్, నాకు కొంచెం మనీ కూడా పే చేశారు అది చేసినందుకు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ మనకి స్కిల్స్ వస్తుందంటే అయినా కూడా ఇంటర్న్షిప్ చేయడం బెస్టే. ఎందుకంటే మనం జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాం, మనల్ని నమ్మి అంతంత శాలరీ పే చేస్తారని కూడా ఉండదు. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి మనకి, లైక్ బికాస్ వీ బిల్డ్ ద రెజ్యూమే బై దట్ టైమ్. అండ్ ఇప్పుడు వరకు నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి నేను ఎప్పుడైనా ఏదన్నా టాపిక్ నేర్చుకోవాలంటే ఐ జస్ట్ గో అండ్ సర్చ్ డైరెక్ట్లీ గూగుల్. ఈ గూగుల్ మనకి ఏం చెప్తుంది అంటే ఇట్స్ నాట్ లైక్ మనకి టాపిక్ ఇన్ డెప్త్ ఇస్తుంది, బట్ అట్లీస్ట్ ఇట్ టెల్స్ అస్ ఇప్పుడు ఏం భూమ్ లో ఉంది. నేను ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలనుకున్నా, కానీ ఏఐలో మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం భూమ్ లో ఉంది, ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ భూమ్ లో ఉన్నాయి, లేకపోతే అసర్ట్ సర్చింగ్ భూమ్ లో ఉన్నాయి. ఇవి నేర్చుకోవాలి. ఇవి ఎలా తెలుస్తుంది? యూట్యూబ్ టెల్స్ అస్ లైక్ వాట్స్ ట్రెండింగ్ రైట్ నౌ అనేది. Or you can go to Medium, which is a blog where you get all the things, and you can even do source flow. ఇలాంటివన్నీ you can search అన్నమాట. సో నేను బేసికలీ నాకు ఎవరు బ్యాకప్ లేరు. మా పేరెంట్స్ ఐటీ కానీ ఏమీ తెలీదు. సో నాకు కేవలం ఇంటర్నెట్టే హెల్ప్ చేసింది. మనం ఇంటర్నెట్లోనే ఫ్రీ రిసోర్సెస్ తోటి అన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు అనమాట. హౌ టు బిల్డ్ ద రెస్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? దిస్ లైక్ రెజ్యూమ్లో కూడా కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ స్పెసిఫిక్గా మన రెజ్యూమ్ ఉండాలి. ఒక్క రెజ్యూమ్ చేసుకొని నేను అన్ని కంపెనీస్కి పంపిస్తా అంటే కుదరదు. బికాస్ ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క లైక్ స్పెసిఫికేషన్ వాళ్ళే ఇస్తారు. సో దాని ప్రకారం మన రెజ్యూమ్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది రెజ్యూమ్ ఎండింగ్ సబ్మిట్ చేసేటప్పుడు. బట్ నేను ఫస్ట్ ఇయర్ నుంచి రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే పక్కా మన దగ్గర మినిమం ప్రాజెక్ట్స్ ఉండాలి. ఒక 3-4 ప్రాజెక్ట్స్ అయితే మన రెజ్యూమ్లో ఉండాలి. ఇంటర్న్షిప్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, యాజ్ లాంగ్ యాజ్ మనం ఒక మెంటర్తోనో ఒక ఫ్యాకల్టీతోనో ఒక ప్రాజెక్ట్ చేసుంటే. బికాస్ దట్ విల్ షోకి మనం ఒక టీంతో పని చేయగలం. ఇంటర్న్షిప్ గివ్స్ దాట్ ఓన్లీ. మనం ఒక టీమ్ తోటి ఒక ఐడియాని ఎలా పని చేయగలం, విచ్ ఈజ్ ఈక్వల్ అంటూ మనం ఒక మెంటర్తోనో ఫ్యాకల్టీతోనో ఒక గ్రూప్గా ఒక ప్రాజెక్ట్ చేసిన సేమ్ క్రెడిబిలిటీ ఉంటుందన్నమాట. సో అట్లా ఒక ప్రాజెక్ట్ చేయడం విత్ అ ఫ్యాకల్టీ ఆర్ విత్ అ టీమ్, అండ్ ఇండివిజువల్గా మన ఓన్ ప్రాజెక్ట్స్ చేయడం ఆర్ అన్ ఇంటర్న్షిప్, అండ్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయాలి. లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ మనం విన్నామా లేదా, బట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు అని కూడా పెడితే ఇట్ విల్ బి లైక్ అ ప్లస్ పాయింట్. లైక్ బికాస్ 100 మంది హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఫర్ నేమ్ సేక్, బట్ వాట్ యూ డెడ్ ఇన్ దట్ హ్యాకథాన్, వాట్ వాజ్ యువర్ రోల్, మీరేం ప్లే చేశారు ఆ హ్యాకథాన్ లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం అని హైలైట్ చేస్తే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ స్మైలీ. ఇంటర్వ్యూస్ లో కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అడిగారు చాలా మంది క్వశ్చన్. ఇట్ డిపెండ్స్ టు కంపెనీ. మనం ఒకవేళ 5 lakhs బిలో కంపెనీస్ చూసుకుంటే చాలా బేసిక్ గా ఉంటాయి. వాళ్ళు అసలు కోడింగ్ ఎక్కువ ఏం అడగరు, బేసిక్స్ బాగా అడుగుతారు అనమాట. లైక్ పైథాన్ లో బేసిక్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ అడుగుతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కోడింగ్ క్వశ్చన్ టైపింగ్, ఆ టైప్ అయితే లైక్ బేసిక్ పాలిండ్రోమ్, ప్రైమ్ నెంబర్, లైక్ ఇట్లాంటివన్నీ అడిగి ఆ బేసిక్ లెవెల్లోనే వదిలేస్తారు. దే వుడెంట్ ఈవెన్ గో టు లింక్ లిస్ట్ అండ్ ఆల్. బట్ 5 lakhs to 10 lakhs వచ్చేసి దే వుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ అబౌట్ లైక్ కోడింగ్, లైక్ ఈ లింక్ లిస్ట్ లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇక్కడ వరకు అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ 10 above యూ వుడ్ హ్యావ్ టు హ్యావ్ స్కిల్స్, కోడింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్ ప్లస్ ఇంటర్న్షిప్స్ ప్లస్ రెజ్యూమ్ అనమాట. ఇవన్నిటి మీద సూపర్ గ్రిప్ ఉండాలి.
మనకి కోడింగ్ లో ఏదైనా అడగచ్చు వాళ్ళు. కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే బేసిక్ కోడింగ్ అడిగేసి బట్ ప్రాజెక్ట్ లెవెల్ లైక్ ఇప్పుడు నేను రూటింగ్ నెట్వర్కింగ్ అనుకో, రూటింగ్ గురించి లైక్ కీస్ గురించి వీటి గురించి ఎక్కువ అడుగుతారు. సో కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ అడిగి ప్రాజెక్ట్స్ గురించి పట్టించుకోరు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ. లైక్ ఎగ్జాంపుల్ నేను మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, దాంట్లో నా ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ పట్టించుకోలేదు. వాళ్ళు 2 కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు విచ్ ఆర్ లైక్ కంప్లీట్ హార్డ్ లెవెల్ అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఎక్కడ లీడ్ కోడ్లో ఎతికినా దొరకని లాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్ డిఎస్ఏ బాగా వచ్చిండాలి. బికాస్ నాకు వచ్చిన 2 క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చింది గ్రాఫ్స్ ఇంకా డిపి నుంచి అనమాట. సో అట్లా. అండ్ ఇప్పుడు నేను చేసే కంపెనీలో అయితే నాకు అడిగింది లైక్ మిడ్ లెవెల్ కోడింగ్ అడిగారు. బట్ దే కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ నేను కాలేజ్లో ఏం నేర్చుకున్నాను అవన్నిటి మీద బాగా క్వశ్చన్స్ అడిగారు. సో అది కంపెనీ టు కంపెనీ డిపెండ్ అవుతుంది అనమాట ఏ లెవెల్ ఆఫ్ కోడింగ్ అడుగుతారో. బట్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. లైక్ ఇఫ్ యూ గో టు లీడ్ కోడ్ అండ్ ఆల్ మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ తెలుస్తాయి లైక్ ఈ లెవెల్లో అడుగుతారు అని. యూ క్యాన్ సర్చ్ త్రూ దాట్. ఓకే, 7th క్వశ్చన్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లో ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? నేను ఇందాక చెప్పినట్టే లైక్ మీ ఫీల్డ్ ఇప్పుడు నేను ఐఓటీ ఏఐఎంఎల్ చూస్ చేసుకున్నానంటే ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మెయిన్లీ మనము డిఎస్ఏ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో. ఓకే, 8th క్వశ్చన్ స్మైలీ, కాలేజ్ కాకుండా ఇంకా ఎక్కడ నేర్చుకున్నావు, నువ్వు ఎక్కడ స్కిల్స్ నేర్చుకున్నావు అని ఇది కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను చెప్పినట్టే యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. నేను పెయిడ్ కోర్సెస్ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే నాకు అనిపించేది అప్పుడప్పుడు పెయిడ్ కోర్సెస్ తీసుకున్నాక మనం లేజీ అయిపోతే ఆ టైం కోర్స్ కూడా అయిపోద్ది అనమాట. మనకు వేరే ప్రాజెక్ట్ వచ్చిందో, టీచర్ ఇంకేదో వర్క్ ఇచ్చిందో, మనకు ప్రాజెక్ట్ టైం కూడా అయిపోతుంది. ఎందుకంటే పెయిడ్ కోర్స్ ఈ సర్టెన్ టైంలోనే చేయాలన్నమాట. నాకు అప్పుడప్పుడు టైం కుదిరేది కానీ నేను అట్లా 2 కోర్స్ తీసుకొని సగంలోనే వదిలేశాను. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే పెయిడ్ కోర్స్ తీసుకున్నా, యూట్యూబ్లో నుంచి నేర్చుకున్నా, లేకపోతే వేరే లైక్ కోడ్ అకాడమీ ఇలాంటివన్నీ ఉన్నాయి వాటిలో నుంచి నేర్చుకున్నా ఒకటే అని. సో నేను సెకండ్ ఇయర్ నుంచే పెయిడ్ కోర్సెస్ తీసుకోవడం ఆపేశాను. ఓన్లీ కాలేజ్ రికమెండ్ చేస్తేనే తీసుకునేదాన్ని. బట్ నేనేం చేశానంటే సర్టిఫికేషన్స్ చేశాను అనమాట. సర్టిఫికేట్స్ ఆర్ డిఫరెంట్, సర్టిఫికేషన్స్ ఆర్ డిఫరెంట్. సర్టిఫికేట్ అంటే మనకు పెయిడ్ కోర్స్ చేసినాక వచ్చేది. సర్టిఫికేషన్ ఏంటంటే మనం డబ్బులు కట్టి ఎగ్జామ్ రాసి నాకు ఈ స్కిల్ ఉంది అని ప్రూవ్ చేసుకుంటాం అనమాట. సో సర్టిఫికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. మీరు మైక్రోసాఫ్ట్లో సర్టిఫికేషన్స్ చేయొచ్చు, అజ్యూర్ ద్వారా చేయొచ్చు, లైక్ ఒరాకిల్లో చేయొచ్చు, ఆర్డీబీఎంఎస్లో చేయొచ్చు. ఈ విధంగా సర్చ్ చేసుకొని సర్టిఫికేషన్స్ చేసుకోండి, చాలా ప్లస్ అవుతుంది. మాకు 3rd ఇయర్ వచ్చేసరికి ఇది చెప్పారనమాట. సో నేను ఒక్కటే చేశాను. బట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి మీకు అది చాలా హెల్ప్ అవుతుంది, ఈ బ్యాచ్కి వచ్చే బ్యాచ్కి. బికాస్ సర్టిఫికేషన్స్ హ్యావ్ మోర్ క్రెడిబిలిటీ అనమాట. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ రాసి ప్రూవ్ చేస్తున్నావు నాకు ఈ స్కిల్ ఉంది అని. సో అది చేసుకుంటే బెటర్. ఓకే, 9th క్వశ్చన్ అనమాట, టాప్ కాలేజెస్ ఏంటి అంటే ఆల్ ప్రైవేట్ కాలేజెస్లో ఏది బెస్ట్ ఫర్ ఫ్యూచర్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి చాలా అంటే నువ్వెలా సెర్చ్ చేసుకున్నావు టాప్ 10 కాలేజెస్ అట్లా అని? నేను చెప్పేది ఏంటి అంటే మనం ప్రైవేట్ కాలేజ్ గురించి చూసుకున్నప్పుడు 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఆ కాలేజ్లో రీసెర్చ్ ఎంత ఘనంగా జరుగుతుంది, బికాస్ దాట్ టెల్స్ అస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కాలేజ్ లెర్నింగ్ గురించి. సెకండ్ వచ్చేసి ప్లేస్మెంట్స్, ఎట్లాంటి కంపెనీస్ తెస్తుంది కాలేజ్, ఎలాంటి ప్యాకేజెస్ వస్తున్నాయి, ఈ 2 చూసుకుంటే సరిపోతుంది. బికాస్ రెస్ట్ సబ్జెక్ట్స్ అంటారా, ఫ్యాకల్టీ అంటారా, ఏ కాలేజ్కి వెళ్ళినా అదే జరుగుతుంది. మీరు బిట్స్కి వెళ్ళినా, విట్కి వెళ్ళినా, ఎస్ఆర్ఎంకి వెళ్ళినా టీచింగ్ ఇస్ ద సేమ్. ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యాకల్టీ రీసెర్చ్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఫ్యాకల్టీ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే మనకు కూడా అంత ప్రాజెక్ట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఫ్యాకల్టీ వాళ్ళంతటా వాళ్ళే ప్రాజెక్ట్ పూర్తిగా చేయరు. దే టేక్ స్టూడెంట్స్ ఫ్రమ్ 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ అండ్ పుట్ దోస్ ఇన్ ద ప్రాజెక్ట్స్ అండ్ గైడ్ us. సో రీసెర్చ్ ఎంతగానో జరుగుతుంది వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో, అండ్ ప్లేస్మెంట్స్ ఎంత కంపెనీస్ తెస్తున్నారు, ఈ 2 పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. యాజ్ ఫర్ టాప్ 10 మీరు నాక్ బోర్డింగ్ చూసుకున్నా తెలుస్తుంది. యూ కెన్ జస్ట్ సర్చ్ ఇన్ గూగుల్ అనమాట. అండ్ మనకి కన్వీనియంట్ గా ఉంది కాబట్టి మనం చెన్నై ఎస్ఆర్ఎం అదే అక్కడ జాయిన్ నాకు విట్లో వచ్చింది, ఎస్ఆర్ఎం లో వచ్చింది. విట్లో నాకు 2nd బ్రాంచ్ లో వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ బ్రాంచ్ చెప్పేమని ఏడ్చినా కూడా వీళ్ళు వద్దన్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ డెసిషన్. అనవసరంగా నేను డబ్బులు వేస్ట్ చేసేదాన్నేమో ఒకళ్ళు దాంట్లో జాయిన్ అయి ఉంటే. నాకు ఎస్ఆర్ఎం కటంకులతో మెయిన్ బ్రాంచ్ బెస్ట్. నాకు మంచిగానే ఉంది. నేను పూర్తిగా కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేశాను అండ్ చదువుకున్నాను కూడా. అదనమాట. ఇది నీ టాప్ 10 కాలేజెస్ అంటే ఇంకా మనం సెర్చ్ చేసుకొని మనకి లైక్ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. కొంతమందికి ఇప్పుడు బిచ్పిలాని దగ్గర ఉంటే వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వడమే బెటర్ కదా, చెన్నై వరకు ఎస్ఆర్ఎం వరకు రాకంటే. ఇప్పుడు చెన్నై ఎస్ఆర్ఎం ఢిల్లీలో కూడా ఉంది. ఒకవేళ ఇఫ్ దే గెట్ ఇన్ దేర్ అండ్ దే ఫీల్
అంత డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, నేను పర్సనల్ గా గ్రో చేసుకోగలను. ఎందుకంటే మాకు ఇక్కడ చెన్నైలో వచ్చేది అక్కడ వచ్చేది ప్లేస్మెంట్ సేమే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇది చాలా మంది నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా అడిగారు అనమాట. అసలు నువ్వు ఏ కంపెనీలో నీకు ఇంటర్న్షిప్ కానీ ఇప్పుడు ఫుల్ టైం ఆఫర్ లో ఉన్నావు, ఇప్పుడు 4th ఇయర్ 2nd సెమ్ లో ఉంది స్మైలీ, తనకి 3rd ఇయర్ ఎండింగ్ కల్లా ఈ ఫుల్ టైం ఆఫర్ జాబ్ ఇవన్నీ వచ్చాయి. మరి అసలు నీకు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది, నీ ప్యాకేజ్ ఎంత, నీది అసలు ఇప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తున్నావు కదా, ఇవన్నీ అడిగారు. చెప్పు స్మైల్ దీనికి సమాధానం. సో కంపెనీ అయితే ఏదైతే ఉందో నేను ఇప్పుడు రివీల్ చేయను. జూలైలో నాకు ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఫుల్ టైం ఆఫర్ ఉంది, బట్ జూలైలో ఒకసారి కన్వర్ట్ అయినాక నాకు ఓన్ ఆఫీస్ బ్యాచ్ వచ్చినాక మీకు అప్పుడు చెప్తాను అనమాట ఏ కంపెనీ అనేది. అండ్ ఇంటర్న్షిప్కి ఎస్ నాకు డబ్బులు ఇస్తున్నారు నేను వర్క్ చేస్తున్నందుకు. ఈ 6 monthsకి ఎవ్రీ మంత్ నా శాలరీ వస్తుంది లైక్ ఆల్ అదర్స్. అండ్ నా ఫుల్ టైం ఎంత శాలరీ అంటే ఒక ఇయర్కి చూసుకుంటే నేను రౌండ్ ఫిగర్ ఇవ్వట్లేదు, ఒక రేంజ్ కూడా ఇవ్వట్లేదు. బట్ నేనేం చెప్తానంటే ఇప్పుడు కొత్త న్యూ రిజిమ్ వచ్చింది కదండి ట్యాక్స్కి, ఎంత అబోవ్ అయితే ట్యాక్స్ కట్టాలి అని. సో అంత అబోవే ఉన్నాను నేనైతే ట్యాక్స్ కట్టాలి అకార్డింగ్ టు ద న్యూ రిజిమ్, అంతవరకే నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ ఇంత ఇన్ఫర్మేషన్ అన్న ఇచ్చినందుకు. ఇది ఇవ్వటానికి కూడా పాపం స్మైలీ భయపడింది, బట్ అందరూ అడుగుతున్నారు కదా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఇదన్నమాట స్మైలీ తన ఈ 3.5 yearsలో తను బీటెక్లో నేర్చుకున్నటువంటి స్కిల్స్ కానీ తనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది తను అంటే పాటించింది అనమాట. అంతేనా స్మైలీ? నేను కరెక్టే చెప్తున్నానా? కరెక్టే చెప్తున్నా. ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్, నేను చేసుకుంది నా లైఫ్ కోసం అనమాట. మీకు ఎవరైనా హెల్ప్ఫుల్ అయితే ఫాలో కండి, లేదు అంటే ఏం చేయలేం. అదేలే, ఎవరికైనా నీకు నువ్వు ఎలా గ్రోత్ చేస్తున్నావు వేరే విధంగా అవ్వచ్చు, నాకు ఈ విధంగా అయింది. థ్యాంక్ యూ సో మచ్. మరి వీడియో ఎండ్ చేసేసా ఇంకా. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా ఒక లెవెల్ వరకు. నేను ఎంతవరకు చెప్పగలను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి దాన్ని బట్టి చెప్పాను అనమాట. నేనైతే ఎక్స్పర్ట్ని కాదు, వేరే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ వాళ్ళే చూడండి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మరి సరికొత్త వీడియో కోసం, మీ ట్రెండింగ్ ఐడియాస్ కోసం మళ్ళీ వెయిట్ చేయండి. బాయ్.